ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఈ నెల ముందుగా 22వ తారీఖున మీ అందరికీ ఉదయం 10 గంటలకు డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ నెలకి సంబంధించి వాటిని డైరెక్ట్గా మీరు సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేస్తారు. అనగా కళ్యాణోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, బ్రహ్మోత్సవం సేవలు, ఈ 4 పేర్లతో మనము పిలవటం జరుగుతుంది. వీటి ధర 500 రూపాయలు. కళ్యాణం టికెట్లు అయితే 2 వ్యక్తులు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి, 1000 రూపాయలు ఉంటుంది. ఈ సేవా టికెట్లు అనేవి డైరెక్ట్గా సేవలో పాల్గొని వెంటనే దర్శనం చేసుకుంటారు. అర్థమైంది కదా? ఇక్కడ మీరందరూ తెలుసుకోండి. ఈ సేవ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ అందరికీ 180 రోజులు గ్యాప్ ఉండాలి. అంటే గతంలో ఈ సేవలో ఒకసారి మీరు పాల్గొంటే తిరిగి బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను మరలా చెప్తున్నా, ఉదయం 10 గంటలకి మీరు సెలెక్ట్ చేసుకున్న సేవని డైరెక్ట్ ఆర్జిత సేవ అంటారు. ఓకేనా? ఇక అదే రోజు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. ఇవి వేరు, అవి వేరు, ధర అనేది సేమే. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోలేని వాళ్ళు వెంటనే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇది బుక్ చేసేసుకుంటారు. దయచేసి తెలుసుకోండి, మధ్యాహ్నం 3 గంటలకు మీరు రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకునే దానిని మీరు కేవలము దర్శనం మాత్రమే చేసుకోగలరు, సేవలో పాల్గొనలేరు. దర్శనం మాత్రమే చేసుకుంటారు. సేవ అనేది మీరు ఎస్వీబీసీలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మనకు టీటీడీ ఛానల్కి సంబంధించిన లైవ్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చు. అర్థమైందా? మధ్యాహ్నం 3 గంటలకి సేవ మాత్రమే మీరు చూడలేరు, కానీ దర్శనం మటుకు చేసుకోగలరు. అర్థమైందా? అయితే మధ్యాహ్నం 3 గంటలకి మీరు రిలీజ్ అయిన టికెట్లు బుకింగ్ 2 సార్లుగా చేయాలి. ముందుగా మీరు సేవ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసుకొని సేవను బుక్ చేసుకుంటారు. ఈ వీడియోలో మీ అందరికీ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే వీటి ద్వారా ఒక వ్యక్తి మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసుకొని 2కైనా బుక్ చేసుకోవచ్చు, 4కైనా చేసుకోవచ్చు, 10 మందికైనా చేసుకోవచ్చు, 20 మందికైనా చేసుకోవచ్చు, ఎంతమందికైనా మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా ఈ బుకింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను. ఇది నేను చూపిస్తున్నది కేవలం వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అన్నది. మరి వీడియోలోకి వెళ్దామా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ttddevastanam.ap.gov.in అని వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూసారా, మౌస్తో లాగిన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు స్క్రీన్ ఇలా మీకు ఫుల్గా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఇక్కడ నాకు కనిపిస్తుంది చూసారా, ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ జూలై 2024 అని నేను జూలై నెలకి చేస్తున్నా. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తే ఆ నెలకి మీరు చేసుకుంటారనమాట. సో ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ హియర్ చేస్తున్నాను. చేసినప్పుడు పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. శ్రీవారి ఆర్జిత సేవ ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసినప్పుడు మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది టెంపుల్ దగ్గర శ్రీవారి టెంపుల్ మాత్రమే సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మీరు కొండపైన చేయబోతున్నారు కాబట్టి. సో శ్రీవారి టెంపుల్ తిరుమల మాత్రమే మీరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్లో ఒకసారి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా మీకోసమని. సో శ్రీవారి సేవ టెంపుల్ అని క్లిక్ చేసి సెలెక్ట్ సేవలో ఆల్ సేవ సెలెక్ట్ చేయండి. కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్చ బ్రహ్మోత్సవం, సహస్రదీపాలం అన్నీ. సో మీకు ఇప్పుడు ఏది కావాలో అది బుక్ చేసుకోండి. నేనేం చేస్తున్నానంటే 4 బుక్ చేయాలనుకుంటున్నాను. సో ముందుగా ఏం చేస్తానంటే ఇద్దరుగా 2 బుకింగ్లు చేద్దాం అనుకుంటున్నా. కళ్యాణానికి మటుకే కంపల్సరీగా 2కి ఖచ్చితంగా బుక్ చేయాలి. అదే మీరు ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అనుకోండి, ఒక్కొక్కరికి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కళ్యాణోత్సవం అని క్లిక్ చేసుకొని నేను ముందుగా ఒక సేవ బుక్ చేసుకుంటా. నేనేం చేస్తాను, జూలై 2వ తారీఖున ఒక సేవ బుక్ చేసుకుంటా. సో ఇక్కడ సేవా టికెట్లు వచ్చేసి 275 టికెట్లు ఉన్నాయి నాకు. సో నేను ఇక్కడ బుక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా
జూలై 2 అని క్లిక్ చేసుకుని ముందుగా ఇక్కడ కళ్యాణం దగ్గర సర్కిల్లో క్లిక్ చేస్తాను. ఇప్పుడు ప్లీజ్ క్లిక్ హియర్ దర్శన అవైలబిలిటీ అని చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరు ఇక్కడ చెక్ చేసుకోండి. ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ ది అవైలబిలిటీ ఆఫ్ దర్శనం దగ్గర చెక్ చేసుకుంటే మీకు కావాల్సిన తారీఖున దర్శనం టికెట్లు ఉన్నాయా అని చెక్ చేసుకోండి. చూడండి, నాకు జూలై 25న దర్శనం టికెట్లు కావాలి. సో ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా మీ అందరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ముందుగా మీరు సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత దర్శనం బుక్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, జూలై 3వ తారీఖున ఒక సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేస్తా. దర్శనం టికెట్ అనేది సపరేట్గా బుక్ చేసుకోవాలి. దానికోసం చెక్ చేసుకోవాలి అసలు నాకు దర్శనం టికెట్ ఉందా లేదా అని. సో నాకు ఇక్కడ చూస్తే జూలై 25వ తారీఖున నాకు దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో నేను బుక్ చేసుకోవడానికి ఇలా ఇంటూ మార్క్ పెట్టేసి, ఇప్పుడు నేను ఇలాగా ఇక్కడ అడిషనల్ సర్వీసెస్లో మీకు నెంబర్ ఆఫ్ లడ్డూస్ ఎన్ని కావాలి, ఎక్స్ట్రా లడ్డూస్ కావాలంటే ఇక్కడ చేయండి, నాకు అవసరం లేదు. హుండీ ఆఫరింగ్స్ ఏమైనా మీరు ఆన్లైన్ ద్వారా హుండీలో వేయాలనుకుంటే ఇక్కడ చేయండి, నాకు అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నా స్క్రీన్ ఇలా ఓపెన్ అయిందనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే జనరల్ డీటెయిల్స్ దగ్గర గోత్రము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేము, ఏజ్, జెండరు, ఆధార్ కార్డ్ నెంబరు, నా సంబంధించిన వాళ్ళ ఇద్దరిది కూడా నేను ఎంటర్ చేస్తానన్నమాట. ఆ తర్వాత అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీరు కంటిన్యూ అని చెప్తే మీకు ఇలా పేమెంట్ పేజ్లోకి మీరు ఎంటర్ అవుతారు. సో మీరు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ప్రతి డీటెయిల్ కూడా పర్సనల్గా ఎంటర్ చేశాను. సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ వల్ల నా డీటెయిల్స్ నేను మీకు చూపించలేను కదా, మీ డీటెయిల్స్ కూడా మీరు చక్కగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇది పేమెంట్ పేజ్ అనమాట. మీరు ఇప్పుడు డబ్బులు పే చేసేటప్పుడు మీకు ఏది ఈజీగా ఉంటుందో దాని ద్వారా పే చేయండి. ఇక్కడ యూపీఐ ఉంది చూసారా, BHIM యూపీఐ అని. ఈ యూపీఐ నెంబర్ అంటే ఏమిటంటే, మీకు ఫోన్పే ఉన్నా గూగుల్ పే ఉన్నా కూడా మీకు యూపీఐ నెంబర్ అనేది మీకు ఉంటుంది. అది ఎలా అంటే మీ మొబైల్ నెంబర్ @AXL అనో ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు సంబంధించింది. దాని ద్వారా అది కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తే మీ ఫోన్పే నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, ఈ పేమెంట్ మీరే చేయాలనుకుంటున్నారా, యాక్సెప్ట్ చేస్తారా, డిక్లైన్ చేస్తారా అని. దయచేసి అది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ చేయాలనుకుంటే మీ డెబిట్ కార్డ్ పేరు నెంబర్ అలాగే మీ పేరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. నేమ్ ఆఫ్ ద డెబిట్ కార్డ్ అంటే మీ పేరు ఏదైతే ఉంటుందో డెబిట్ కార్డ్ మీద అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ, అలాగే CVV నెంబర్ అనేది మీ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి అనుకుంటే ఇలా చేయండి. యాక్సిస్ అయితే యాక్సిస్, HDFC అయితే HDFC, ICICI అయితే ICICI, SBI అయితే SBI. మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో మీరు అది చెయ్యండి. ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులు కాకుండా అదర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ బ్యాంక్స్. ఇక్కడ చూసారా, కెనరా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ ది డిఫరెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఇక్కడ యూపీఐ ద్వారా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే నా యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తా. ఓకేనా. నాకు ఇది ఈజీ, నాకు చాలా ఫాస్ట్గా అనిపించింది కాబట్టి నేను ఇది ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత నేను పే నవ్ అని చెప్పేసి అమౌంట్ క్లిక్ చేశాను. ఇప్పుడు స్క్రీన్ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో నేను నా యూపీఐ ఐడి మీకు చూపించలేను కదా, నేనైతే ఆల్రెడీ టైప్ చేసేసాను. మీరు కూడా మీదికి సంబంధించి టైప్ చేసుకోండి. ఇప్పుడు నా ఫోన్పేకి ఏమని వచ్చింది, పేమెంట్ రిక్వెస్ట్ EOTTD జనరల్ అకౌంట్స్ పే నవ్ ఆర్ డిక్లైన్ అని వచ్చింది. నేను పే నవ్ అని క్లిక్ చేస్తున్నా, సో దట్ అమౌంట్ పే అయిపోతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు పే నవ్ అని నా మొబైల్లో నేను క్లిక్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా మీకు సంబంధించి ఎందులో అయితే నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ మీరు ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు సెల్కి లింక్ చేసుకుంటారు కాబట్టి మీ సెల్ నుంచి మీకు చేసుకోండి. నేను ఫోన్పే కాబట్టి నాకు ఫోన్పేకి SMS వచ్చింది, నేను యాక్సెప్ట్ చేశాను, అన్నీ చేస్తున్నాను. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ అనుకోండి, చూసారా మీకు సౌండ్ కూడా వచ్చింది.
ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ అనుకోండి, మీకు సంబంధించింది మీకు వస్తుంది అనమాట. సో చూసారా, ట్రాన్సాక్షన్ సక్సెస్, వర్చువల్ సేవ బుకింగ్ రిఫరెన్స్ ఇదని వచ్చింది. డూ యూ వాంట్ టు అవైల్ శ్రీవారి దర్శన్ నౌ అని ఉంది. నేను ఎస్ అని చెప్తున్నాను. పేమెంట్ చేసిన తర్వాత నాకు పేజ్ ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా నన్ను అడిగింది ఏమిటి, నువ్వేమైనా దర్శన్ టికెట్ ఇప్పుడే తీసుకుంటావా అని. నేను డిసైడ్ అయ్యా తీసుకోవాలని చెప్పి. సో జూలై 25న నాకు ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి జూలై 25 నేను తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ జూలై 25 నేను సెలెక్ట్ చేసుకుంటా. లేదు మీరు ఇక్కడ బుకింగ్ హిస్టరీ ఉంది కదా, ఈ బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి కూడా సెలెక్ట్ సేవలో వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేసి అక్కడి నుంచి కూడా బుక్ దర్శన్ మీరు వెళ్ళొచ్చు. నేను డైరెక్ట్గా నాకు ఇప్పటికిప్పుడే నేను తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పటికిప్పుడే జూలై 25 ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా కాస్త డ్రాగ్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ టైమ్స్కి డిఫరెంట్ దర్శన్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ 16 అంటే ఏంటి, మధ్యాహ్నం 4 గంటలకి 2 టికెట్లు బుక్ చేసుకుంటున్నా. అలాగే ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేస్తా. ఇక్కడ క్లియర్గా అడిగి చెప్పింది అనమాట, మీరు సేవ బుక్ చేసుకున్నప్పటి నుంచి 1 ఇయర్ లోపల ఎప్పుడైనా కూడా దర్శన్కి బుక్ చేసుకోవచ్చు అని. నేను ఇమ్మీడియట్గా బుక్ చేసుకుంటున్నాను, నాకు అవకాశం ఉంది కాబట్టి. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా టికెట్ బుక్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను డౌన్లోడ్ రిసిప్ట్ అని కూడా క్లిక్ చేస్తా. డౌన్లోడ్ రిసిప్ట్ అనగానే నాకు నా టికెట్ కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇది నా టికెట్ అనమాట. సో ఈ విధంగా మీలో ఎవరైనా కూడా హ్యాపీగా స్వామివారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా. మీ అందరికీ ఒక ఐడియా వచ్చిందని నేను ఆశిస్తున్నా. సో ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. సో థ్యాంక్